డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాసేపట్లో కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న అనంతబాబును అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయం ఆవరణలోని క్రైమ్ స్టేషన్కు తరలించారు. అక్కడ అర్ధరాత్రి వరకు ఉంచి విచారించారు. అయితే పోలీసుల విచారణకు అనంతబాబు ఏమాత్రం సహకరించలేదు. 30 ప్రశ్నల్లో 5ంటికి మాత్రమే సమాధానమిచ్చి మిగతా ప్రశ్నలకు డొంకతిరుడుగా స్పందించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు మరి కాసేపట్లో కాకినాడ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అంతకంటే ముందు కాకినాడ జీహెచ్ తరలించి అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను బెదిరించి వాళ్ళకు డబ్బులు ఇచ్చారని ఫిర్యాదు నేపథ్యంలో అనంతబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా నిన్న రాజమహేంద్రవరం కోర్టుకి దొంగచాటుగా వచ్చిన అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ విభాగాన్ని తీసుకొచ్చి రాత్రి 1 గంట వరకు పోలీసులు అతన్ని ప్రశ్నించారు. అయితే విచారణకి అనంతబాబు ఏమాత్రం సహకరించలేదు. ప్రధానంగా 30 వరకు ప్రశ్నలు అనంతబాబుకి అడిగిన దాదాపు 4 ప్రశ్నలు మాత్రమే ముక్తసరిగా సమాధానం చెప్పి మిగతా వాటికి ఏది కూడా తనకు తెలియదన్నట్టు సమాధానాలు చెప్పారు. ప్రధానంగా డ్రైవర్ హత్య కేసులో సాక్షులను మీరు ఎందుకు ప్రభావితం చేయాల్సి వచ్చింది, ఎందుకు డబ్బులు ఇచ్చి పంపించారు, ఆ సాక్షులను ప్రభావితం చేయడానికి పంపించిన 4 నిందితులతో మీకు ఏం సంబంధం అని చెప్పి ప్రశ్నించినప్పుడు కూడా అనంతబాబు ఆ నిందితులు ఎవరో తనకు తెలియదని చెప్పి కూడా బుకాయించిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. వారంగా అనంతబాబు ఏమాత్రం కూడా విచారణకు పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు. మరొక కీలకమైన విషయం ఏంటంటే అనంతబాబు దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే ఐఫోన్ ను ఓపెన్ చేసి అందులో ఎవరెవరితో సంభాషించాడు, సాక్షులతో సంబంధించిన ఏమైనా లావాదేవీలు నడిపిన దాని మీద కూడా చెక్ చేయాలని చూసినప్పుడు కూడా అనంతబాబు తన ఫోన్ పాస్వర్డ్ కనీసం పోలీసులు కూడా ఇవ్వలేదు. చివరికి ఫేస్ రికగ్నిషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అనంతబాబు ఏమాత్రం సహకరించిన నేపథ్యంలో ఐఫోన్ కూడా పోలీసులు చేరవలేకపోయిన పరిస్థితి నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే అడుగడుగున అనంతబాబు పోలీసులకి చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. ప్రధానంగా చూస్తుంటే కేసు నమోదైన వెంటనే హుటాహుటిన దొంగచాటుగా బైక్ మీద పారిపోయిన అనంతబాబుకి గడిచిన 3 రోజుల పాటు వైసీపీ నేతలే తమ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చినట్టు కూడా పోలీసులు తాజాగా గుర్తించే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మన మంగళవారం సాయంత్రం తనపై కేసు నమోదైన వెంటనే అరెస్ట్ అవుతారన్న సమాచారం లీక్ అవడంతో అక్కడి నుంచి బైక్ పై 60 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏలేశ్వరం అనే ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ వైసీపీకి సంబంధించిన ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లో బస కూడా చేశాడు. ఆ మరుసటి రోజు సెల్ ఫోన్ సిమ్ కార్డులన్నీ మార్చేసి అక్కడి నుంచి హైవే మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అక్కడ రాజమహేంద్రవరంలో 2 రోజుల పాటు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నివాసంలో 2 రోజులు కూడా దాక్కున్నాడు. ఆ తర్వాత నేరుగా ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర నుంచి నేరుగా రాజమహేంద్రవరం కోర్టుకు కూడా వచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే అనంతబాబు అడుగడుగున తనదైన వ్యూహంతో పోలీసులు చెక్కకుండా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అటు పోలీసులు మాత్రం అనంతబాబు కోసం గాలిస్తూ ఉండగా అనంతబాబు మాత్రం అజ్ఞాతం వీడి గుట్టి చప్పుడు కాకుండా రాజమహేంద్రం కోర్టుకి దొంగచాటుగా వచ్చి లోపలికి పరుగు కూడా పారిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే అనంతబాబుని పోలీసులు పట్టుకునేందుకు ఓ రకంగా ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా దొరకకుండా వైసీపీ నేతల ఇళ్లలో ఆశ్రయం పొందుతూ తనకు నచ్చినప్పుడే పోలీసుల దగ్గరకు వచ్చి కోర్టు దగ్గరకు వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ప్రస్తుతం అయితే విచారణ ముగించిన పోలీసులు మరి కాసేపట్లో కాకినాడ జీహెచ్ తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో కూడా దాదాపు 11-12 గంటల మధ్య ప్రవేశపెట్టనున్నారని చెప్పాలి. శ్రీనివాస్.